మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో కిడ్నీలు దెబ్బతిని 11 మంది మృతి చెందటానికి ఇథిలిన్ గ్లైకాల్ కలిసిన పాలే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల పరీక్షల అనంతరం ప్రయోగశాలల నుంచి 5గురు నివేదికలు చేరాయి. విషపూరిత పాల వల్ల పలు అవయవాలు దెబ్బతిని చనిపోయినట్లు FSL, RFSL నివేదికలు స్పష్టం చేశాయి. పాల వ్యాపారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నేడు కూడా విచారించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన పాల వ్యాపారి గణేశ్వరరావు ఫిబ్రవరి 15న రైతుల నుంచి పాలు సేకరించాడు. వాటిని తాను అనధికారికంగా నిర్వహిస్తున్న కేంద్రంలోని 2 ఛాంబర్లున్న ఫ్రీజర్లో ఉంచాడు. ఎడమవైపు ఛాంబర్ లీక్ అవడంతో కూలెంట్గా వినియోగించే ఇథిలిన్ గ్లైకాల్ పాలలో కలిసింది. పాలు చేదుగా ఉన్నాయని స్థానికులు చెప్పినా ఆయన నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంధువు హెచ్చరికలు పెడచెవిని పెట్టినట్లు చెబుతున్నారు. తర్వాత ఓ ఛాంబరుకు మరమ్మతులు చేసి లీక్ అవ్వకుండా ఎంసీల్ పూశాడు. అప్పటికే అతనిచ్చిన విషపూరిత పాలు వినియోగించిన బాధితులు కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల పాలయ్యారు. గణేశ్వరరావుపై ఇప్పటివరకు 9 కేసులు నమోదయ్యాయి. అతడిని 2 రోజుల కస్టడీకి పంపేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వగా శనివారం పోలీసులు విచారించారు. రోజూ దాదాపు 80 లీటర్ల పాలు సేకరించి 30 లీటర్ల కుళాయి నీరు వాటిలో కలిపి విక్రయించేవాడినని చెప్పినట్లు తెలిసింది. పాలలో డిటర్జెంట్ ఆనవాళ్లపై ప్రశ్నించగా ఛాంబర్లు శుభ్రం చేసేందుకే ఉంచానని, కలపలేదని అతడు చెప్పినట్లు సమాచారం. ఫ్రీజర్ లీకేజీ విషయం తెలిసినా ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదని చెప్పినట్లు తెలిసింది. ఇథిలిన్ గ్లైకాల్ను కార్లు, ట్రక్కులు, పరిశ్రమల్లోని చిల్లింగ్ కేంద్రాల్లో వినియోగిస్తారు. ఇది శరీరంలోకి చేరితే 3 దశల్లో ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మత్తుగా ఉండడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు. 24 గంటల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, రక్తపోటు తగ్గడం, 72 గంటల్లో మూత్రపిండాలు దెబ్బతినడం, మూత్ర విసర్జన కాకపోవడం, మెదడు, నరాలు, గుండె సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.